100 నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. 108 నెంబర్కి 20 సార్లు ఫోన్ చేస్తే లాస్ట్లో ఫోన్ ఎత్తారు. అప్పటికే బస్ అంతా కాలిపోయింది అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దగ్గర బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ప్రయాణికుల ప్రయత్నాలు ఫలించలేదు. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. చాలా మంది తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిద్రలేచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవారే. సెమీ స్లీపర్ బస్సు కావడంతో వాళ్లకు తప్పించుకోవటం కష్టంగా మారింది. అద్దాలు పగలగొట్టి బయటపడే లోపే బస్సును దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. మరికొంతమంది కిటికీ చువ్వలు అడ్డంగా ఉండటంతో తప్పించుకోలేకపోయారు. బయటపడేందుకు ప్రయత్నించి సజీవ దహనమైనట్లుగా ప్రమాద దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. కొంతమంది చువ్వల మధ్య ఇరుక్కుని సజీవ దహనమయ్యారు. బస్సు ముందు భాగంలో ఉన్నవారు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందారు. మొత్తం 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. తాజా దుర్ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్ బస్సులో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. బస్సు ముందు భాగంలో ప్రమాదం జరిగినప్పటికీ వెనుక భాగంలో ఉన్న ప్యాసింజర్లు తప్పించుకోలేకపోవడం బాధాకరం. దీంతో బస్సుకు వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చేసినట్లుగానే ఆ డోర్ను శాశ్వతంగా మూసేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఇవే భద్రతా లోపాలు కనిపించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు రాత్రివేళ ఓ బైక్ను ఢీకొట్టింది. మంటలు చెలరేగటంతో బస్సు ముందు భాగంలో డోర్ లాక్ అయింది. వెనుక నుంచి తప్పించుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది. సరిగ్గా అలాంటి పరిస్థితే మార్కాపురం రోడ్డు ప్రమాదంలో కూడా కనిపిస్తోంది. బస్సు టిప్పర్ ఢీకొన్నప్పుడు ముందు భాగం నుంచే డోర్ స్ట్రక్ అయింది. వెనుక ఉన్న ప్రయాణికులకు తప్పించుకోవటానికి మరో మార్గం లేకుండా పోయింది. సకాలంలో అద్దాలు కూడా పగలకపోవటం, కిటికీ చువ్వలు అడ్డంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తాజా ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్లలో భద్రతా ప్రమాణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావుడిగా బస్సుల్ని పరిశీలించడం, కొన్ని బస్సుల్ని సీజ్ చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ సెమీ స్లీపర్ బస్సుల్ని ఇల్లీగల్గా స్లీపర్గా మారుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో పైన స్లీపర్ బెర్తులు పెట్టి కింద సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి బస్సుల్లో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ రోజు జరిగిన దుర్ఘటనలో బస్సు ఫిట్నెస్ పరిస్థితి ఏంటి? సకాలంలో డ్రైవర్ బ్రేకులేశాడా లేదా? బ్రేకులేసినా బస్సు నియంత్రణ సాధ్యం కాలేదా? మలుపులో బస్సు తిరగడం కష్టమైందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ పరంగానే అందించాలా అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్న ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా మీరు జిల్లా ఇచ్చినారు, ఈ మార్కాపురం కేంద్రంగా జిల్లా మీరు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఈ జరిగినటువంటి యాక్సిడెంట్ లో 12 మందిని ఇక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిమ్స్ కు పంపించడం అనేది ఆలోచన చేయండి. జిల్లా ఉన్నప్పటికీ కూడా ఈ పేషెంట్లకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ 100 కిలోమీటర్లు తీసుకుపోతే జిల్లా ఉండి కూడా ప్రయోజనం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి దయచేసి గమనించండి. ప్రమాదంలో 12 మంది ఏమో చనిపోవడం జరిగింది. 22 మంది దెబ్బల దగ్గర హాస్పిటల్లో ఉండటం జరిగింది. మనం చూస్తుంటే చాలా భయంకరంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే చాలా బాధలో. ఒక ఆమె అయితే చిన్న పిల్లోడు చనిపోయాడు, వాళ్ళ భర్త పిల్లోడు ఇద్దరు చనిపోయారని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎంతో బాధ అనిపించింది నాకు మాత్రం. ఇటువంటి యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి మన గవర్నమెంట్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ స్పందించారు. అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు మామూళ్ల మత్తులో జోగటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిద్దామంటే కూటమి నేతలు కనిపించడం లేదని విమర్శించారు జడ శ్రవణ్. ఇప్పుడు రాత్రి మార్కాపురంలో 10 మంది ట్రావెల్ బస్సు గుద్దుకొని 10 మంది సజీవ దహనం అయిపోయింది. ఎవరిని అడగాలి? నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగాల్సిందే కదా. ఎవరు బాధ్యత వహించాలి? నిన్న ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కన్నూరులో మన 40 మంది సజీవ దహనం అయిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకో చోట 20 మంది సజీవ దహనం అయిపోయినటువంటి దానికి ఎందుకు వహించాలి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు అనాధికారిక ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలనే కదా నేను అడగాల్సింది. కూటమి ప్రభుత్వంలో అధికారులనే కదా నేను అడగాల్సింది. ఇంకెవరిని అడగాలి చెప్పండి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు రాష్ట్రాన్ని 4 పాదాల పాటు నడిపించాల్సినటువంటి మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? పోనీ మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడుగుదాము అంటే మా సోదరి ఎక్కడుందో చూపిస్తాను నేను. మా సోదరి ఎక్కడుంటుందో, మా సోదరి ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉందో నేను వీడియోల ద్వారా చూపించి రాష్ట్ర ప్రజల తరపున ఆవిడని కూడా అడుగుతా. ఎందుకంటే 164 సీట్లతోటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వీళ్ళ ఆటపాటలు, వీళ్ళ సరదాలు, సంతోషాలు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళ పర్సనల్ పర్సెప్షన్లతోటి, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలాసాలకి, వ్యక్తిగతమైనటువంటి జల్సాలకి, వ్యక్తిగతమైనటువంటి వృత్తులకి వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అడ్మినిస్ట్రేషన్ మీద లేకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే అడగరు కదండి.